అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి. చంద్రగ్రహణం అంటే భూమి, సూర్యుడు మరియు చంద్రుడి మధ్యలోకి వచ్చి చంద్రుడిపై నీడ పడే ప్రక్రియ. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా లేదా భాగంగా కనిపించడు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరిసిపోతాడు. కాబట్టి దీనిని రక్తచంద్రుడు అని కూడా అంటారు. హిందూ ధర్మశాస్త్రాలు, వేదాలు, పురాణాల్లో చంద్రగ్రహణం ఒక ముఖ్యమైన ఖగోళ మరియు ఆధ్యాత్మిక సంఘటనగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో నూతనకాలం పాటించడం, అలాగే శరీర శుద్ధి, మంత్ర జపం, ధ్యానం వంటి అనేక నియమాలు అనుసరించమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ గ్రహణ సమయంలో ఆహారం తినడం నిషిద్ధం. నూతన కాలం ప్రారంభమైనప్పటి నుండి ఆహారం తీసుకోవడం మానేయాలి. శాస్త్ర ప్రకారంగా ఈ సమయంలో వాతావరణంలో సూక్ష్మజీవుల ప్రభావం పెరుగుతుందని పూర్వకాలపు నమ్మకం. అందుకే తినడం మానేసుకున్నారు. ఆధ్యాత్మికంగా అయితే ఆహారం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా ప్రభావం చూపుతుంది. గ్రహణ సమయంలో మనసు స్థిరంగా ఉండేందుకు ఉపవాసం మంచిదని భావిస్తారు. వృద్ధులు, గర్భిణీలు, రోగులు మాత్రం తినవచ్చు. కానీ తులసి ఆకులు ఆహారంలో వేసి తినడం శుద్ధిగా పరిగణించబడుతుంది. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కత్తెర, సూది, కత్తి వంటి పదునైన వస్తువులకు వాడరాదు. అలాగే కుట్టు, కోయడం, దార కట్టడం వంటి పనులు నివారించాలి. ఎక్కువగా వీరు విశ్రాంతి తీసుకోవాలి. కారణం పూర్వీకులు గర్భిణులను రక్షించేందుకు జాగ్రత్తలు పెట్టారు. ఆధునికంగా వీటికి శాస్త్రీయం ఆధారాలు లేకపోయినా జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. వివాహం, గృహప్రవేశం, వ్రతాలు, హోమాలు వంటి శుభకార్యాలు చంద్రగ్రహణ సమయంలో చేయకూడదు. శుభకార్యాలు, స్వచ్ఛత, పాజిటివ్ ఎనర్జీకి అవసరం. గ్రహణ కాలంలో వాతావరణం ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని పూర్వీకుల నమ్మకం. గ్రహణ సమయం దగ్గరగా వచ్చినప్పటి నుండి వంట చేయడం ఆపేస్తారు. తయారు చేసిన ఆహారంపై తులసి ఆకులు వేసి పెట్టడం మన సాంప్రదాయం. చంద్రగ్రహణ సమయంలో నిద్రపోవడం శాస్త్రం నిషేధించింది. ఎందుకంటే ఇది ధ్యానం, జపం, ప్రార్థన చేసుకోవడానికి పవిత్రమైన సమయం. నిద్రకు బదులుగా ఆధ్యాత్మిక చింతన చేస్తే పుణ్యం కలుగుతుందని నమ్మకం. మలమూత్ర విసర్జన తర్వాత శరీర శుద్ధి చేయకపోవడం సరికాదు. గ్రహణ సమయంలో పరిశుభ్రత అత్యంత ముఖ్యం. అలాగే చంద్రగ్రహణ సమయంలో కొత్త పనులు, వ్యాపారం లేదా ప్రయాణాలు ప్రారంభించకూడదు. ఎందుకంటే ఈ కాలం అనిశ్చితి కాలం. గ్రహణ సమయంలో సాధారణంగా మందులు తీసుకోరాదు. కానీ రోగుల విషయంలో వైద్యులు అవసరమైతే మాత్రం తప్పనిసరిగా వాడుకోవచ్చు. గ్రహణ సమయంలో జపం, దానం, ప్రార్థన చేయాలి. గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వంటి పవిత్ర మంత్రాలు జపిస్తే శాంతి కలుగుతుంది. స్నానం, దానం గ్రహణాంతరం తప్పనిసరిగా చేయాలి. ఇది శరీరం, మనసుకు శుద్ధి చేయబడుతుంది. తులసి ఆకులు ఆహారంలో వేసుకోవాలి. అవి ఆహారాన్ని రక్షిస్తాయని పూర్వ నమ్మకం. చంద్రగ్రహణం అనేది సహజ ఖగోళ సంఘటన మాత్రమే. చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడం శాంతి వ్యాప్తికి కారణం. శరీరాన్ని చంద్రగ్రహణం వల్ల ఎటువంటి హాని జరగదు. ఆహారం చెడిపోవడం, రోగాలు రావడం వంటి వలన శాస్త్రీయ ఆధారాలు కూడా. భారతీయ సంస్కృతిలో చంద్రగ్రహణం రాహుకేతు కథతో అనుసంధానమై ఉంటుంది. పురాణాల్లో రాహు చంద్రుణ్ణి మింగుతాడు అని చెబుతారు. అందువల్ల గ్రహాన్ని దైవిక సంఘటనగా పరిగణించి కొన్ని ఆచారాలు ఏర్పడ్డాయి. గ్రహణకాలం అనంతరం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ప్రత్యక్షంగా చంద్రుణ్ణి చూసుకోవచ్చును. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు మేము ఈ సమాచారాన్ని అందజేస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకోవడం, పాటించడం మంచిదని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.